శ్రీరామనవమి సందర్భంగా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పేకేటి వెంకటేశ్వరరావు, వెంకట సూర్యకుమారి దంపతుల కూతురు, అల్లుడు అయినటువంటి పిఠాపురం మండల చిత్రాడ గ్రామ వాస్తవ్యులు రాచకొండ దుర్గాప్రసాద్, భువనేశ్వరి దంపతులు ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి రాము మాట్లాడుతూ, ఈ రోజున కరకుదురు గ్రామంలో వెలసిన శ్రీరామచంద్రమూర్తి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఈ సంవత్సరం రాచకొండ దుర్గాప్రసాద్, భువనేశ్వరి దంపతులు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, వీరికి శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి ఆశీస్సులు వీరిపై ఎల్లవేళలా ఉండాలని, అలాగే కరకుదురు గ్రామ వాస్తవ్యులు పేకేటి వెంకటేశ్వరరావు, వెంకట సూర్యకుమారి దంపతులు శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి సుమారు 6 లక్షలు విలువ చేసే వెండి కిరీట ఆభరణాలు, నేత్రాలు, నామాలు స్వామివారికి సమర్పించారు. శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి ఆశీస్సులు వీరిపై, వీరి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆలయ అర్చకులు వాడపల్లి రాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేకేటి శివనారాయణ, రాణి పద్మ, పేకేటి బుల్లెమ్మాయి, పేకేటి నీరస్, వీర వెంకట సూర్యచంద్ర, అర్రంశెట్టి సత్యనారాయణ, నాగమణి, అర్రంశెట్టి వీరబాబు, వెంకటలక్ష్మి, తిబిరిశెట్టి సూరిబాబు, అనంతలక్ష్మి, బిరదా శివరాం, లక్ష్మి మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒకసారి 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 చూడండి ఎలా చూడమ్మా నమః. ఈ రోజున మన కరకుదురు గ్రామంలో వెళ్ళేటువంటి శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ కళ్యాణ ఉత్సవాలు
ప్రతి సంవత్సరం రోజుకి ఒకరు కూర్చుంటున్నారు ప్రతి సంవత్సరం. అలాగే ఈరోజు దుర్గాప్రసాద్ గారు మరియు వారి సతీమణి భువనేశ్వరి గారు కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ రామచంద్ర స్వామి వారి కృపకు పాత్రులవుతారని మరీ కోరుకుంటూ, ఈ కళ్యాణ కార్యక్రమం జరిగే వరకు కూడా వారిరువురు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి అన్ని కానుకలు కూడా సమర్పించి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వాలని మరీ కోరుకుంటూ, స్వస్తి పిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః.